మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వివ్ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. ఐ హ్యావ్ రిసీవ్డ్ వన్ ఫీడ్బ్యాక్. సో ఫ్రమ్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇట్ ఇస్ స్టెమ్మింగ్. సో ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అరే ఆయన ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ అందుకు వేసిండా, ఇది ఎందుకు వేసిండా, ఇది ఇట్లనా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతారు. సో అసలు ఈ జానరా, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్. తెలుగు సినిమా లైక్ ఎవర్ బిఫోర్ అని. ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్స్. ఓకే, బట్ we have been watching the shift in the psychology of the audience all across, ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్స్లో ఈ సినిమా ఆడియన్స్, ఎన్ యావరేజ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ రిసీవ్ దిస్? పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునేదానికి మేము తీసినాం అనేది గట్ ఫీలింగ్ సార్. సో డెఫినెట్లీ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు మేక్. ఏం చెప్పాలనుకున్నాం, అసలు ఈ కథ ఏంది, అసలు ఈ కథ మూడ్ ఏంటి, అసలు ఆ పేసింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ ఏంది, A-Z మన ఆడియన్స్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు సార్. ఇలాంటి సినిమా డెఫినెట్లీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు చెప్పిన రీజన్ వల్లనే ఈ సినిమాని మేము ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు తెచ్చాం. ఓకే, గుడ్ గుడ్. హీరో గారు సార్, మీరేమో డైరెక్టర్ గారు మా ధోని బ్రహ్మాండంగా చెప్పారు. ధోని బ్యాటింగ్ కదా, అందుకే నేను కూడా ఐ వాంటెడ్ టు అరౌజ్ హిజ్ మొరేల్. దట్ ఈస్ ది రీజన్ ఐ అడ్రస్డ్ హిమ్ యాజ్ ధోని. అనురాగ్ గారు అంటే ఏమో ఈ ఆన్సర్స్ ఎలా ఉండేవో నాకు తెలియదు, బట్ చాలా ఎలిగెంట్గా ఇచ్చారు ఆన్సర్స్, హార్డ్ హిట్టింగ్. మీ డైరెక్టర్ గారు ఏమో మిమ్మల్ని కమల్ హాసన్ గారు మాట్లాడుతున్నారు. మీ హీరోయిన్ ఏమో నో ఐ డోంట్ లైక్ కమల్ హాసన్ అండమే నాకు ఇష్టం లేదు, అసలు సత్యదేవ్ ఈ సినిమాలో అని చెప్పి ఆవిడ అంటుంది. వేర్ డూ యూ స్టాండ్ ఇన్ బిట్వీన్? మీ మధ్యలో మీరు ఇప్పుడే టీజర్ చూసారు సార్, మీరేమనుకున్నారు? మోర్ దాన్ టీజర్ ట్రైలర్ చూసారు కదా సార్, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మేము అనుకున్నాం. మీరు అనుకున్నది చెప్పండి, ఆయన అనుకున్నా. నేను లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సత్యదేవ్కి, నిజంగా యూ డన్ ఎక్సైడింగ్లీ వెల్. అసలు అది ఎంత కష్టం, ఎవ్రీ పోర్ట్రైల్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో సింటిలేటింగ్ అండ్ క్యాప్టివేటింగ్, సో ఎన్గ్రాసింగ్ అని మాట నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను తనకి. I already told him this is there you have the answer sir. That is why my observation is absolutely different from that of the hero, he himself. సార్, మీరు చాలా సీనియర్ విలేకరి, మా అందరికీ చాలా సీనియర్ అండ్ మేము అందరం చాలా రెస్పెక్ట్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా పొరపాటు పడితే కనుక అది సరి చేసే అవకాశం మాకు దొరికిందనే ఉద్దేశం, ఇప్పుడు దొరికిందనే ఉద్దేశం చెప్తున్నా. నేను ఎప్పుడు సత్యదేవ్ కమల్ హాసన్ అనలేదు. కమల్ హాసన్ అన్నారని నేను అనలేదు. ఐఎమ్ సారీ, యువర్ రాంగ్లీ టేకెన్ దట్. నో, కమల్ హాసన్ అన్న మాటని అది చాలా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వైరల్ అయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ పోస్టెడ్ ది పాజిటివ్ కామెంట్స్ ఆన్ సత్యదేవ్స్ పర్ఫార్మెన్స్, సీయింగ్ దట్ ది ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్డ్. ఓకే, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను అనమాట. నేను మీ హీరోయిన్ ఇంటర్వ్యూలో అడిగితే తనే నో సార్ నేను యాక్సెప్ట్ చేయండి సార్, సత్యదేవ్ కమల్ హాసన్. I have to clear one more thing. I have told that I completely respect his perspective. This is my perspective. That's what it is. Yeah. No, I absolutely agree. Yeah. Sir, itanu Tamilian sir. Complete with he is one of the producer on the film. He has a word to say. Please. Anaivarkum namaskaram andi. Sollunga. This shows my Telugu prowess. Andariki namaskaram andi, came out anaivarkum namaskaram andi. So basically speaking, I'm a Tamilian and I grew up with Tamil cinema. So your reference to the Satyadev's performance with Kamal Hassan. That is the reason. Sir, I can tell you confidently about this, sir. We don't just view Kamal Hassan as an actor. He's a pure technician also for us, okay? And I can tell you with utmost confidence that if Kamal Hassan sees Rao Bahadur right now, he will know what a pedigree technician Venkatesh Maha is and what a phenomenal performer Satyadev is. That confidence I can tell you, sir, with 100%.
So now it is your responsibility to now to ratify the statements of both the hero, director and the heroine. இவர் ரெண்டு பேரும் சொல்லிட்டாருதானா, இவர் கமல்ஹாசன் மாதிரி, இவர் டைரக்டர் himself he told சார் கமல்ஹாசன் மாதிரி பர்ஃபார்மன்ஸ் இதெல்லாம் வைரல் ஆயிடுச்சு சோஷியல் மீடியாவில். பார்த்தாச்சியா? நீ பார்த்தியா இல்லையா? பார்த்தாச்சு தானே. அவர் இப்போ ஹீரோயின் என்ன சொன்னார், இன்னொன்று சார் அவர் பெர்ஸ்పెక్టివ్ அவருది, என் பெர்స్పెక్టివ్లో ఇవరు సత్యదేవ్ దా. సార్ ఇక డిస్కషన్ అంతా కమల్ హాసన్ సార్ గురించి రావు బహదూర్ గారి దగ్గరికి వద్దాం రండి. ఫైనల్ క్లోజింగ్ స్టేట్మెంట్. No, he is on the right point. Now you have all the right to ratify to what extent he is closer to Kamal Hassan or he has surpassed the degrees of Kamal Hassan in this character, because you claimed that you are a Tamilian, grew up with the Tamil cinema. Yes, 200%. So this much I can tell you, okay? So if any audience, even a non-Telugu speaker watches this film has a takeaway for them. Anybody who watches this film will have a hangover that night about the film. This film is a collective individual experience. Theater will have 400 people watching. All 400 people will watch out with 400 individual thoughts. Everybody will have their own takeaways from the film. Every takeaway will be deep, and what will stay with them is the hangover that the storytelling prowess of Venkatesh Maha, the director, has actually brought out. This is not, Rao Bahadur is not a person. Rao Bahadur is a character in the world Venkatesh Maha has built out. You will get sucked into that world. He's setting you up in that world with a story, and then he's giving you a remarkable payoff to go back and think about it again, and connect Easter eggs and come back and watch it the second time. Fantastic, justifiably substantiated. అండ్ ఆయన అంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నారంటే ఆయన నిన్న సాయంత్రమే సినిమా చూసినారు. ఇంకోటి చెప్తా సార్ ప్లీజ్. అంటే మనము కంపారిజన్ చేయొద్దు అని ఒక మాట డెఫినెట్లీ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నేను ఏమంటా అంటే, ఇప్పుడు అన్నారు కమల్ హాసన్ అని, ఆయన కూడా అన్నారు కదా ధోని అని. మేబీ సార్ I also said that. సార్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెన్. నేను నమ్ముదాం కదా అంటున్నా. put it చెప్పినప్పుడు ఎందుకు చేయలేరు అని. No, it's a great thing for any actor to achieve. And Kamal Hassan also at a later stage of his career, he earned that status that he is an eloquent actor. But these people are at the foothills of the career, kabatti it is always invitational. సార్ ఒక చిన్న క్లోజింగ్ నోట్, ఎందుకంటే మనం సినిమా గురించి కూడా మాట్లాడదాం. సో సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? అదే నాకు సినిమా గురించే మాట్లాడుతున్నాం, కానీ అది కొంచెం డీటోర్ తీసుకుంది. సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక యంగ్ టెక్నీషియన్గా చెప్తా. యంగ్ టెక్నీషియన్ హూ వాంట్స్ టు టేక్ తెలుగు సినిమా టు the world, to show what Telugu cinema can do, to add another dimension to. సో నేనేం చెప్తానంటే, తెలుగు వాళ్ళందరికీ, అలాగే మీలాంటి విలేకరులకి రాసేటువంటి thumbnails, మీలాంటి అంటే మీలాంటి విలేకరు కంటే సీనియర్ విలేకరులు సార్, ప్లీజ్. సో thumbnails రాసే వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే, ఒక చిన్న విషయం. యంగ్ టెక్నీషియన్ చెప్తున్నాడు, తెలుగు నుంచి ప్రపంచానికి తెలుగు సినిమా పరిచయం చేయాలనుకుంటున్న టెక్నీషియన్ చెప్తున్నాడు, ఈ సినిమా ఈ ఇండస్ట్రీలో లేదంటే మన పరిశ్రమలో మరో కమల్ హాసన్ రాలేరు, మరో గొప్ప నటుడు రాలేడు అనుకున్నంతకాలం, గొప్ప సినిమాలు ఫ్యూచర్ జనరేషన్ ఆర్ నా జనరేషన్ వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలు తీసే శక్తి లేదు అని అనుకున్నంతకాలం, మేము ఆ మాట, ఆ ధైర్యం కూడగట్టుకుని మేము చెప్పినప్పుడు దాన్ని వక్రీకరణ జరగకుండా తీసుకోవాల్సిన మీదే బాధ్యత. ఎందుకంటే అలా అనుకున్నంతకాలం ఈ పరిశ్రమకు భవిష్యత్తు లేదు సార్. ఎందుకంటే మేమే కదా రేపు పొద్దున్న 10-15 ఏళ్ళ తర్వాత కాబట్టి మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు సార్, మేము ఆ కాన్ఫిడెన్స్ని ఎంత కూడగట్టుకుని చెప్పాలంటే, ఎందుకంటే మేము ఒక మాట చెప్పాం, కమల్ హాసన్ గారు అంతటి నటుడు సత్యదేవ్ అని నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పండొచ్చు, అంతటి నటన పర్ఫామ్ చేయగలరు ఆయన, కానీ ఆ మాట ఆయనకి ఎన్నోసార్లు చెప్పుంటా కదా. ఆయనకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ విత్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్, taking forward the pride of acting or like cinema of from this part of the world. Okay, so I really wish మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించొద్దు. దాని గురించి
దాని గురించి ట్వీక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి, అంటే ట్వీక్ చేసి మేమేదో మాట్లాడాము అన్న పరిస్థితి మాకు తీసుకురావచ్చు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేమేం మాట్లాడినా కూడా అదొక సమస్యగా మారుతుంది అనే భయాన్ని కనుక మా జనరేషన్ టెక్నీషియన్స్లో పెట్టారు అంటే, మీ జనరేషన్ కాదు, మా జనరేషన్ మీ వయసుకు వచ్చేసరికి వాళ్ళకు ఒక కమల్ హాసన్ గారు ఉండరు, వాళ్ళకు ఒక గొప్ప సినిమాలు తీసుకొచ్చే పెద్ద దర్శకులు ఉండరు, వాళ్ళకి ఇలాంటి మ్యాడ్ అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ యాక్టర్స్, గ్రేట్నెస్ అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్ యూ, బికాజ్ నేను నా సీనియారిటీని మీరు యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ కాబట్టి చెప్తున్నా. కమల్ హాసన్ ఎట్ ది ఇన్ఫార్మేటివ్ ఇయర్స్ ఒక 16 ఏళ్ళ వయసు పక్కన పెడితే, 16-15 ఏళ్ళు పక్కన పెడితే, ఇంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు కమల్ హాసన్ చేయలేదు. టుమారో ఐ మే బి ట్రోల్డ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ ఎ ట్రూత్. కమల్ హాసన్ బిగినింగ్ డేస్లో ఇన్ని గొప్ప వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే చేయలేదు. బట్ ఇందాక డీటూర్ అన్న మాట కూడా మీరు అన్నారు. ఆ డీటూర్ క్రియేట్ చేసింది మీరందరూ. నేను ఐ ఆస్క్డ్ ది హీరో, యు ఆల్ మేక్ హిమ్, యూ షట్ హిస్ మౌత్ అండ్ యూ టుక్ ద మైక్. ఒక అవసరం లేనట్టు లేదు అందరం కూడా ఎందుకు తీసుకున్నాం అంటే, మేమందరం ఒకటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సంబంధించిన టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్. ఎందుకు తీసుకున్నాం అంటే సార్, ఒక చిన్న విషయం జరిగింది. దాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించే మాట్లాడారు, ఏ స్టేజ్కి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతున్నారు. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? ఓకే, సినిమా గురించి మాట్లాడాలన్నారు కదా. ఇది మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎన్ ఎడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Sir, this is another quill in the crown of Telugu cinema, sir. Okay, there are many quills, wonderful jewels in the crown of Telugu cinema. This will add to that crown, and it will shine bright for a very long time. And also, wherever, from any corner of the world, if any audience watch this film, they will know, they can evaluate to what extent Telugu society has grown in terms of telling stories and culturally also. Yeah. మహా. వెంకటేష్ హాయ్ మహా. వెంకటేష్ మహా సార్. హాయ్ అండి. Hi. సార్, అంటే ఈ సినిమా మీరు అందరూ చూసుకున్నారు, మేము చూడలే. బట్ ఈ సినిమా కమర్షియల్గా ఎంత పే చేస్తుంది, ఎవరేమంటారో, మిమ్మల్ని ట్రోల్ చేస్తారా, ట్రోల్ చేయరా, ఇవన్నీ పక్కన పెడితే ఈజీలీ ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసింది. దిస్ ఈజ్ ఈజీలీ ప్యాషన్ ప్రాజెక్ట్ అంటాం చూసారా, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ ప్రాజెక్ట్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా అని క్లియర్గా అడ్మిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే